ఒక్కొక్క హాబీ ఉంటుంది. దాంట్లో కొంతమంది హాబీ మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది. పురాతన నాణేలు, పురాతన శంఖాలు సేకరించడం తన హాబీగా పెట్టుకున్నాడు మహబూబ్నగర్కి చెందినటువంటి రిటైర్డ్ ఉద్యోగి నాగభూషణం. ఆ శంఖాలేవి, ఆ నాణేలకు సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ మనం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం విశ్రాంత భవనంలో ఉన్నాము. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మహబూబ్నగర్ పట్టణానికి చెందినటువంటి నాగభూషణం రిటైర్డ్ ఉద్యోగిగా కూడా ఆయన ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఒక మంచి హాబీని ఏర్పాటు చేసుకున్నారు. పురాతన శంఖాలు, పురాతన నాణేలతో పాటు పురాతన వస్తువులపైన ఆయనకు మక్కువ పెరగడంతో పూర్తిగా వాటిని సేకరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ప్రజెంట్ మనం విజువల్స్లో చూడొచ్చు. దేశ విదేశాలకు సంబంధించి, సముద్రాలకు సంబంధించినటువంటి శంఖాలు, అదేవిధంగా సముద్రపు శంఖాలు, సముద్రానికి సంబంధించినటువంటి రకరకాల శంఖాలను కూడా ఆయన తీసుకుని ఆయన ఒక దగ్గర భద్రపరచడం జరిగింది. ఇక్కడ ఆయన దీనికి సంబంధించినటువంటి ప్రదర్శన నిర్వహిస్తున్నాడు. ఆయనకు తోడుగా ఆయన స్నేహితులు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉండడంతో ఆయన చేస్తున్నటువంటి ఈ కృషికి పూర్తి ఫలితాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్రానికి సంబంధించి ఇన్ని రకాల శంఖాలు ఉన్నాయి. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి ఈ హాబీని నేర్చుకున్నారు? అంటే ఇప్పటివరకు ఎన్ని రకాల శంఖాలను తీసుకొచ్చారు? ఎట్లా ఇది ఎలా సాధ్యమైంది? సార్, నేను 20 సంవత్సరాల నుంచి ఈ శంఖాలు, తర్వాత ఈ గవ్వలు, తర్వాత ముత్యపు చిప్పలు, గవ్వలు, ఆల్చిప్పలు, నత్తగుల్లలు ఇవన్నీ నేను సేకరిస్తున్నా. అయితే నేను యాత్ర స్థలాలకు పోయినప్పుడు అక్కడ సోమనాథ్ టెంపుల్ కానీ, రామేశ్వరము, కన్యాకుమారి, తర్వాత చార్మినార్ దగ్గర, హైదరాబాద్ లోపల చార్మినార్ దగ్గర నాణాలు సేకరించిన. ఇక్కడనేమో మన సోమనాథ్, కన్యాకుమారి దగ్గర శంకులు, గవ్వలు, తర్వాత నత్తగుల్లలు, ముత్యపు చిప్పలు ఇవన్నీ సేకరించడం జరిగింది సార్. అక్కడ సముద్రపు రాళ్ళు, సముద్రం ఇసుక కూడా నేను కలెక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ విద్యార్థులకు కానీ చూడని వాళ్ళకు చూపెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేయడం జరిగింది. ఇవి రకరకాల సముద్రం ఇసుక సార్. ఇవి అనేక రకరకాల అంటే వేరువేరు సముద్రంలో ఉండే ఇసుక, తర్వాత వేరువేరు సముద్రంలో ఉండే దొరికే రాళ్ళు, అదేవిధంగా స్టార్ ఫిష్ సార్. ఇవి నక్షత్ర చేపలు, తర్వాత అది గోమతి చక్రం, తర్వాత ఇక్కడ నత్తగుల్లలు, తర్వాత ఆల్చిప్పలు, తర్వాత ముత్యపు చిప్పలు సార్. ఇక్కడ ముత్యాలు ఇక్కడ తయారవుతున్నాయి. ఈ ముత్యపు చిప్పలు, తర్వాత సముద్రం శంకులు కూడా రకరకాల ఒక 80 రకాల శంకులు కూడా, రకరకాల శంకులు కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇక్కడ విష్ణు చక్రం రాయి, కోరల్స్, తర్వాత చాలా సముద్రంకి సంబంధించినవన్నీ నేను సేకరించడం జరిగింది సార్. చూస్తున్నాం అంటే ఆయన ఈ శంఖాలు, అదేవిధంగా సముద్రపు ఇసుకలు కావచ్చు, గవ్వల ప్రదర్శనతో పాటు విలువైనటువంటి అంటే చరిత్ర కలిగినటువంటి నాణ్యాలను కూడా ఆయన తీసుకొచ్చి భద్రపరుస్తూ దానికి సంబంధించినటువంటి ప్రదర్శనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ వస్తున్నాడు. నాణ్యాలు ఏ విధంగా ఉంటాయి, అప్పుడు ఆయన సేకరించినటువంటి నాణ్యాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పినట్టుగా శంఖాలతో పాటుగా ఆయన పురాతనమైనటువంటి నాణ్యాలను కూడా సేకరిస్తూ పూర్తిగా భావితరాలకు ఇవి చూపించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాడు. విజువల్స్లో చూపించినట్టుగా కూడా చాలా పురాతనమైనటువంటి నాణ్యాలుగా కూడా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే అదర్ కంట్రీస్కి సంబంధించినటువంటి నాణ్యాలను కూడా ఆయన తెచ్చిపెట్టుకున్నట్టు పరిస్థితి ఉంది. దగ్గర చూస్తే బంగ్లాదేశ్ కావచ్చు, ఫిలిప్పిన్ కావచ్చు, వెస్ట్ జర్మనీ కావచ్చు, హంగేరీ కావచ్చు, ఇట్లా అంటే బల్గేరియా, ఇట్లాంటి ఎన్నో దేశాలు, అంటే చాలా రకాలైనటువంటి నాణ్యాలను మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వీటితో పాటు రాజుల కాలంలో, నిజాం కాలంలో ఉన్నటువంటి నాణ్యాలను సైతం కూడా ఆయన తెచ్చిపెట్టాడు. ఇవన్నీ కూడా స్కూల్ ప్రదర్శన చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన్ను మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఇన్ని నాణ్యాలు తెచ్చారు, ఇంతగా శ్రమ కూర్చి తెచ్చారు, ఎన్ని రోజులు పట్టింది, ఎప్పటి నుంచి చేస్తున్నారు, నాణ్యాలను ఎట్లా సేకరిస్తున్నారు? నేను 20 సంవత్సరాల నుంచి ఈ కలెక్షన్ చేస్తున్నా. నేను యాత్ర స్థలాలకు పోయినప్పుడు సోమనాథ్ టెంపుల్ కానీ, రామేశ్వరం కానీ, తర్వాత కన్యాకుమారి కానీ అక్కడ పురాతన నాణ్యాలు కూడా అమ్ముతుంటారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, నాకు కొద్దిమంది బంధువులు అంటే మా అన్న వీరప్ప, తర్వాత అల్లుడు అశోకు, తర్వాత మిత్రులు చిగులపల్లి నరసింహులు నవపేట, తర్వాత
మిర్యాల వేణుగోపాల్ జడ్చర్ల ఇట్లా చాలామంది స్నేహితులు కూడా నాకు నాణాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళతో పాటు నేను కొనడం కూడా జరిగింది. పురాతనమైన నాణాలు అంటే నా దగ్గర ఆజంజాహి వంశస్థుల నాణాలు ఉన్నాయి. తర్వాత అదేవిధంగా చార్మినార్ అంటే మన గోల్కొండ నవాబులు పరిపాలించిన నాణాలు, తర్వాత ఆజంజాహి, తర్వాత ఇంకా మన నిజాం కాలం నాటి నాణ్యాలు కూడా ఉన్నాయి. తర్వాత రాజులు పరిపాలించినప్పుడు ముస్లిం రాజులు, తర్వాత మరాఠా రాజులు, తర్వాత అనేక రాజులు విడుదల చేసిన వాళ్ళు ముద్రించిన నాణ్యాలు కూడా నేను సేకరించడం జరిగింది. అంటే ఏంటి సార్ దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకు నాణ్యాలు సేకరిస్తున్నారు? ఎవరికి ఏం చేయాలి? అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ నాణ్యాలు పిల్లలకు ప్రదర్శించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ నాణ్యాలు అందరూ పిల్లలు చూడలేదు కాబట్టి ఈ నాణ్యాలను పిల్లలకు చూపించాలి. చూడని వాళ్ళకు చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేసిన. తర్వాత నేను ఈ ప్రదర్శన ఎక్కడైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా ఇవి నేను ప్రదర్శిస్తుంటా. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళ లోపల, గవర్నమెంట్ స్కూళ్ళ లోపల కూడా ఇది ప్రదర్శన చేసిన తర్వాత విద్యార్థులను అందరినీ ఒక దగ్గర సమావేశం పరిచి పిల్లలకు మంచి విషయాలు అంటే తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, తర్వాత చట్టాల గురించి అవగాహన, తర్వాత డ్రగ్స్ తీసుకోవద్దని, బాల్య వివాహాలు చేసుకోవద్దని, తర్వాత ఏది బాల కార్మికులను ఇటువంటి చట్టాల గురించి, తర్వాత బైకు అంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే బైక్ నడపాలి, చిన్నగా ఉన్నప్పుడు బైక్ నడపొద్దు అనే విషయాలు చెప్పడము, చట్టాల గురించి చెప్పడము, తర్వాత సామాజిక వివరాలు, తల్లిదండ్రులను వయోవృద్ధులను ఏ విధంగా చూసుకోవాలి. హెల్ప్ ఎవరు చేస్తున్నారు? మీకు హెల్ప్ ఎవరు చేస్తున్నారు? ఇవంతా ప్రదర్శన సమయంలో మీకు చేదోడు వాదోడుగా కావాలి కదా సార్? నాకు సీనియర్ సిటిజన్ ఫోరం నేను ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నా. అదేవిధంగా మా ప్రెసిడెంట్ జగపతిరావు సార్ ఉన్నాడు. ఆ జగపతిరావు సారు నాకు సాయం చేస్తుంటా. అదేవిధంగా రాజసింహుడు అని సారు ఆర్గనైజింగ్ సెక్రటరీ సార్ సీనియర్ సిటిజన్ ఫోరంలో. తర్వాత అదేవిధంగా ఆర్టీసీ జిల్లా అధ్యక్షులు సారు, ఇక్కడ రాములు సారు కూడా ఎలక్ట్రిసిటీలో రిటైర్ అయ్యిండు. ఆయన కూడా తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకుడు. ఆయన కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తారు. ఏంటి సార్ మీ ఫ్రెండ్ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, సపోర్ట్గా మీరు ఉన్నారని చెప్తున్నారు. ఎట్లా సార్ మీరు అంటున్నారు? పిల్లలు ఏమంటున్నారు ఇవి చూసినప్పుడు? ఇది మంచి కార్యక్రమం సార్. ఎందుకంటే పిల్లలకు గత చరిత్ర తెలియాలి. ఈ చాలా మటుకు ఈ ఎంట్రన్స్ టెస్ట్లో కానీ కొన్ని ఎంట్రన్స్ టెస్ట్లో మన చరిత్ర గురించి అడుగుతుంటారు, రాజుల కాలం నాటి విషయాలు అడుగుతుంటాడు. సారు నాణ్యాలతో పాటు రాజులు పరిపాలించిన చరిత్ర కూడా సారు తెలుపుతుంటాడు. విజ్ఞానంతో పాటు చాలా సహాయపడుతుంది ఇది రాబోయే తరంకి, విద్యార్థులకు వాళ్ళ చదువుల గురించి కానీ, ఈ రాజుల గురించి కానీ, నాణ్యాల గురించి కానీ, శంకులు, గవ్వలు ఇవన్నిటి చరిత్ర సారు వివరించి చెప్తున్నాడు. ఇది హాబీ కింద తీసుకోకుండా సారు ఒక విజ్ఞానాన్ని పిల్లలకు అందించే దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా మేము సీనియర్ సిటిజన్ తరఫున మేము ఉంటాం. మా జనరల్ సెక్రటరీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆయనకు అన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి స్కూల్లో కూడా మేము దీన్ని ప్రదర్శన చేస్తాం. అప్పుడు కూడా మేము వెళ్ళి ఆయనకు సాయం చేస్తాం. కాబట్టి ఇది చాలా ఉపయోగకరము. గత చరిత్ర తెలుసుకోవాలి. గత చరిత్రలో రాజులు పరిపాలించింది, ఆంగ్లేయులు పరిపాలించింది. 11వ శతాబ్దం నుంచి నాణ్యాలు ఉన్నాయి. 22వ శతాబ్దం, 23వ శతాబ్దం, 23 సంవత్సరం 2023 వరకు కూడా ఆ నాణ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైంది, సార్కు అభినందనీయమైంది సార్. చూస్తున్నాం అంటే ఒక్కటే ఒక విషయాన్ని ఇక్కడ ఆయన స్ట్రైట్గా చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి ఈ కళా ప్రదర్శన ద్వారా విద్యార్థులకు విజ్ఞానంతో పాటు సామాజిక అవగాహన, ప్రస్తుతం సమాజంలో ఎట్లా మెలగాలి, మంచి ప్రవర్తనను ఏ విధంగా అలవర్చుకోవాలని కూడా పూర్తి స్థాయిలో ఆయన ప్రదర్శనకు వెళ్ళినప్పుడు విద్యార్థులకు చెప్తున్నాడు. మొత్తంగా ఇక్కడ ఏదైతే రిటైర్డ్ ఉద్యోగిగా చేస్తున్నటువంటి నాగభూషణం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం సఫలం కావాలని చెప్పి బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ నాగేశ్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.